తీరిపోతుంది. హలో, ఇవాళ మేమందరం కలిసి ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. అది వచ్చేసి శ్రీశైలంకి వెళ్తున్నాం మేము. సో ఈ ట్రిప్కి మేము అండ్ మై ఫ్రెండ్స్, అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మేము కలిసి వెళ్తున్నాం అనమాట ట్రిప్కి. సో 2 కార్స్లో వెళ్తున్నాము. శ్రీశైలంకి వెళ్తున్నాం మేము. సో అక్కడ నుంచి మళ్ళీ వాటర్ ఫాల్స్కి కూడా వెళ్ళాము. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలా బాగుంటుంది. యా, సో వాళ్ళని మేము ఎల్బీ నగర్లో కలిసాము. మేమందరం ఎల్బీ నగర్లో కలిసి స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చామని చెప్పేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం మేము. అయితే టీ స్టాల్ క్లోజ్ ఉందని చెప్పేసి ఇక్కడ పెట్టుకొని తింటున్నాం అనమాట. సో మేము వెళ్ళేటప్పుడు మంచి మంచి సాంగ్స్ అవన్నీ ప్లే చేసుకుంటూ వెళ్ళామన్నమాట. కానీ కాపీరైట్ పడుతుందని చెప్పేసి ఆడియోని కట్ చేసేసాను నేను. సో బ్రేక్ఫాస్ట్ చేశాక కాఫీ కోసం ఇక్కడ ఆగామన్నమాట. కాఫీ తాగాక మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట మేము. ఓవర్ స్పీడింగ్ అంటాను. సో దిండి రిజర్వాయర్కి అయితే వచ్చేసాం మేము. ఇక్కడ సైడ్కి అది ఉంది రిజర్వాయర్, అక్కడ జూమ్ చేసి చూపిస్తుంది. యా, అది వైట్ కనిపిస్తుంది చూసారా, వాటర్ ఫ్లో అవుతున్నాయి అన్నమాట అక్కడ నుంచి. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము శ్రీశైలంకి. సో ఇక్కడ గ్రీనరీ మొత్తం బాగుంది అని చెప్పేసి ఆగామన్నమాట పిక్చర్స్ తీసుకోవడానికి. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలోనే ఇక్కడ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. సో అది చూద్దామని మేము వచ్చాము.
నాకైతే చాలా 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 నచ్చింది ఆ వ్యూ. ఎంత బాగుందో, చుట్టూ గ్రీనరీ ఉంది అండ్ అక్కడికి వెళ్ళంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని వ్యూ, కానీ చాలా బాగుంది. ఇదే అనమాట వ్యూ పాయింట్. లోపలికి వెళ్ళి లెట్స్ సీ హౌ విల్ ఇట్ బీ. జస్ట్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. నాకైతే చాలా చాలా నచ్చింది వ్యూ. అక్కడ మేము క్యాంపింగ్ ఉందనుకున్నాం, కానీ అది ఫిషర్మెన్ది హౌసెస్ అంట. ఒకవేళ క్యాంపింగ్ అని ఉంటే మేము నైట్ అక్కడనే స్టే చేసేవాళ్ళము. చూపిస్తాను కానీ జూమ్ చేసి. అక్కడ కింద మేము క్యాంపింగ్ స్పాట్ అనుకున్నాము, కానీ కాదంట. దాని తర్వాత మేము మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట డ్యామ్ దగ్గరికి. వచ్చేసాము డ్యామ్ దగ్గరికి కూడా, కానీ గేట్స్ అయితే ఓపెన్ లేవు. ఒక దగ్గర చిన్నగా వాటర్ అయితే పోతున్నాయి, కానీ గేట్స్ అయితే ఓపెన్ లేవు. బ్రిడ్జ్ మీద నుంచి మేము అటు సైడ్ వ్యూ చూడడానికి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఘాట్స్లో ఫుడ్ తినడానికని ఆగామన్నమాట. మేము ఫుడ్ని ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇక్కడ వ్యూ చూద్దామని వచ్చాము. ఇట్ వాజ్ నైస్. అంటే అంత క్లియర్గా కనపడలేదు, కానీ ఇట్ వాజ్ నైస్. దాని తర్వాత మేము మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఆ వాటర్ ఫాల్స్ వచ్చేసి 50 to 60 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం నుంచి. సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్ అనమాట. ఇంకొక 11 కిలోమీటర్స్లో మనం అక్కడికి వెళ్ళిపోతాం. సో వచ్చేసామన్నమాట మల్లెల తీర్థం వాటర్ ఫాల్స్కి. అక్కడికి కిందికి మెట్లు ఉంటాయన్నమాట. 400 స్టెప్స్ ఉంటాయి మినిమం. అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ కొంచెం పార్క్ టైప్ ఉంది మొత్తం. దాని తర్వాత అక్కడ కొంచెం లోపలికి వాక్ చేస్తే అక్కడ నుంచి కిందికి మెట్లు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుంచి లోపలికి నడవాలి. స్టెప్స్ ఉంటాయి అన్నమాట. 350 దాకా ఉంటాయని చెప్పారు, కానీ దానికంటే చాలా ఉన్నాయి. మేము 300 to 350 మధ్యలో ఉంటాయి అనుకున్నాం, కానీ లేదు, చాలా మెట్లు ఉన్నాయి కిందికి. అక్కడికి వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. అంటే కొండలు ఉన్నాయన్నమాట అటు ఇటు, అండ్ వీఆర్ దేర్ అనమాట. నాకు అస్సలు ఆగలేదు వాటర్ ఫాల్స్ అంటే. నాకు వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం. సో జారుతుంది, చాలా స్లిప్పరీ ఉంది కింద రాళ్ళు అయితే, కానీ కేర్ఫుల్గా వెళ్తే అక్కడ ఎంజాయ్ చేసే ఫన్ మాత్రం చాలా ఉంటుంది. వర్త్ ఇట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నన్ను చూస్తుంటే మీకే అర్థమైపోతుండొచ్చు. ఎంత హ్యాపీగా ఉన్నానో. నాకైతే అస్సలు ఆగలేదు. నేను తిరుగుడికి యాక్చువల్లీ మా అన్నయ్య మా డాడీని అయితే నా పక్కనే తిరుగుతుండే, ఎక్కడ జారి కింద పడతానా, ఎక్కడ ఏమవుతుందా అని చెప్పేసి. చాలా ఎంజాయ్ చేశాను. చాలా పిక్చర్స్ దిగాను, చాలా ఎంజాయ్ చేశాను. యాక్చువల్గా మీకు చెప్పాలంటే ఇట్ ఈస్ అ వెరీ 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 వర్త్ ఇట్ ప్లేస్ అనమాట. అండ్ మేము అక్కడ అరుస్తుంటే రీసౌండ్స్ వస్తున్నాయి అనమాట. ఒకసారి వినండి ఎలా ఎట్లా వినపడుతుందో రీసౌండ్ అసలు.
పాపం అలసిపోయారు వాళ్ళు, మెట్లు ఎక్కి ఎక్కి ఎక్కి. వాళ్ళే కాదు అందరు అలసిపోతున్నారు. ఐ మీన్ ఎక్కుతున్నాం కాసేపు కూర్చుంటున్నాము. 240 నువ్వు తీరిపోతుంది. అమ్మో 300 అయినాయి. అమ్మో కాసేపు కూర్చొని వ్యూని ఎంజాయ్ చేసాం అనమాట. 476. సో అక్కడ కాసేపు కూర్చొని స్టార్ట్ అయిపోయాము. ఒత్తినే చీకటి అయిపోయింది అనమాట. సో ఇప్పుడు చెప్తాను ఎన్ని మెట్లు అయినాయి అంటే 476 మెట్లు. కానీ కిందికి వెళ్ళి ఎంజాయ్ చేసి మళ్ళీ పైకి వచ్చాము. ఆ ఎంజాయ్మెంట్కి ఇదంతా మర్చిపోయాము మేము. అంటే ఇన్ని మెట్లు ఎక్కాను అనేది అయితే మర్చిపోయాను. సో నైట్ డిన్నర్ కోసం ఇక్కడ ఆగామన్నమాట. ఇక్కడ మా మమ్మీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే వీళ్ళ ఫోటోలో గోలు చూడండి. ఇదే బెస్ట్. సో డిన్నర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.